ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విజయవాడలో విషాదం విరిగిపోయిన బ్యారేజీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కంప్లీట్ గా. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 70 గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీలో ఉండే పలు పడవలు లాక్ చైన్ తెగిపోవడంతో వరదల్లో కొట్టుకువచ్చాయి. ఈ క్రమంలో వరద వేగంగా ఉండడంతో 3 బోట్లు ప్రకాశం బ్యారేజీ 3 గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీ డ్యామేజ్ అయింది. ఇక ఈ క్రమంలో చాలాసేపు ఆ బోట్లు గేట్ల వద్ద ఉండడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కొద్దిసేపటికి ఆ బోట్లను పక్కకు లాగి తెలుస్తుంది. అయితే బోట్లు బలంగా ఢీకొనడంతో ఆ ప్రాంతంలో బ్యారేజీ పగులు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఎటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం బ్యారేజీలో 70 గేట్లను ఎత్తిన అధికారులు దాదాపు 11 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇక కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ రెండో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్నాయి. ఇటీలా ఉంటే సోషల్ మీడియాలో ప్రచారం సరిగ్గా ఇటువంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ప్రకాశం బ్యారేజ్కి ఉన్న 70 గేట్లలో తొలి 3 గేట్లు కొట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని ఒక వార్త హల్చల్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తున్నాయి. వైసీపీ ప్రచారం అని తెలుస్తుంది. ఇక విజయవాడ నగరవాసులు ఒక రకమైన ఆందోళన కల్పిస్తుంది. మొన్నటికి మొన్న తుంగభద్ర గేటు ఏదైతే కొట్టుకోపోవడంతో ఇబ్బందికరంగా పరిస్థితులు తలెత్తినాయి. సంగతి తెలిసిందే. ఇప్పుడు కానీ ప్రకాశం గేట్లు కొట్టుకోపోతే ఖరీఫ్ నాకు తీవ్ర గండం. కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండడంతో తాత్కాలిక గేట్లు అయితే వేయడం లేదని చాలా కష్టతరంగా మారింది.